వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కలిగిరి మండలం ఏపినాపి గ్రామంలోని తమ సొంత పొలంలో నాటిన మొక్కలను చూసుకోవడానికి వెళ్లిన పత్తిపాటి అన్నమ్మ, సుధీర్లపై కోర్టులో వివాదంలో ఉన్న పక్క పొలానికి చెందిన చిట్టేటి ఆదిశేషయ్య, నవీన్, బాలాజీలు కత్తులు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వీరిని చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. చేలో పోయేస్తుంది సార్ మేము చేలో పోయేస్తుంటే ఆడ పెళ్లి చేలో వాళ్ళు నాటుతున్నారు మొక్కలు నాటుతుంటే అదే చేలో చిచ్చి గెని మీద నిలబడితే రాళ్ళు ఎత్తుకొని పడవలు ఎత్తుకొని వచ్చారు. పైన పడుతుంటే నేను అడ్డం పోయాను, నన్ను పడవ తీసుకొని తల కొట్టిండు సార్. ఈరోజు మేము ఉదయం మా పొలం ఎట్టుందో కాకర విత్తనాలు నాటామండి. నాటి ఒక 4 రోజులు అయింది. ఎట్టున్నాయి కాకర విత్తనాలు అని చెప్పి చూసేదానికి మేము పోయాము. అక్కడికి చేలో పోయి చూసుకొని ఇవి బాగానే ఉన్నాయని చెప్పి వస్తూ ఉండే టైంలో ఈ పొలంలో చూస్తే ఇది కోర్టు వివాదంలో ఉంది. ఎంఆర్ఓ గారు డిస్ప్యూట్లో పెట్టిన్నారు. ఆ డిస్ప్యూట్లో పెట్టిన దాంట్లో వాళ్ళు ఎట్లా మొక్కలు నాటుతున్నారు అని చెప్పేసి మేము పాత చూసాము. చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆగేవాడ ఆగానికి వాళ్ళు వచ్చి మా మీద కత్తులు, అంటే వాళ్ళు కత్తులు దేనికి తీసుకొచ్చారంటే ఆ పక్కన జావాలు చికెన్ నడికే దానికి తీసుకొచ్చారు. ఆ కత్తులు తీసుకొని వచ్చి మా అమ్మని ఇక్కడ కొట్టాడు. ఆ కత్తితో ఆశేషి అనేవాడు కొట్టాడు. తర్వాత నా మీద రాళ్ళతో దాడి చేశారు. ఇంకా మరీ చెప్పలేని విధంగా భాష మాట్లాడుతూ ఉండేళ్ళకి అవును ఏంది రాసి మా అమ్మ మీద ఎట్లా పోతారా మీరు అది ఇది అని అంటే వాళ్ళు మూకమ్మడిగా ఆదిశేషయ్య, చిట్టేటి ఆదిశేషయ్య, చిట్టేటి నవీను, ఇంకో పిల్లడు బాలాజీ అని ఒక పిల్లడు వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట. వాళ్ళందరూ కలిసి మా మీద మూకుమ్మడి దాడి చేసి నా చొక్కాను కూడా ఆఖరికి చొక్కాను కూడా తీసేసి పెరికేసారు. కాలంలో పడిపోయాను. నాకు ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. నా హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఇంకా అది ఎక్కువైపోయేసి నేను అది తీర్చడానికే దగ్గర ఒక 30 మినిట్స్ పట్టింది నాకు. మేమే వాళ్ళని బాధపెట్టాల ఏం లేదు, ఎట్టేస్తారని చెప్పి సరే ఎట్టన్నా వేసారా అనేది కూడా మీరు దేనికి వేస్తున్నారని చెప్పి వారిని చూసేదానికి పోయాము. చూసేదానికి ఈ లోపలే ఇంత రాద్ధాంతం చేశారు. మా అమ్మకి ఇప్పుడు ఇది ఇక్కడ లోపల స్కానింగ్ తీయాలంట. లోపల నుంచి ఆ కత్తి ఘాటు బాగా లోపలికి వెళ్ళిపోయిందంట. ఈ స్కల్ నుంచి లోపలికి ఇప్పుడు సిటీ స్కాన్ తీపిస్తే కానీ దాని పరిస్థితి ఏంటి అనేది తెలియని పరిస్థితిలో ఉంది. మాకు ఏం లేదు, మేమేమి రోడ్డు ఏం చేయలేదు. మాకు ఏదైనా న్యాయం చేయమని చెప్పి అసలు ఏం జరుగుతుందని చూసామంటే అంతకు దిగ్గలేదు. వాళ్ళ ఒక పొలిటికల్ పవర్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతో మా మీద ఈ విధంగా దాడి చేశారు వాళ్ళు. మాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం.